హాయ్ అండి, నమస్తే. హరిత టెర్రస్ గార్డెన్. ఈరోజు కొన్ని దాంట్లలో మట్టి అంతా పోసి మళ్ళీ ఎత్తి దాన్ని బాగా గడ్డ కట్టింటుంది కదండి, దాన్ని పొడి చేసి మన దగ్గర ఉండే గడ్డి ఎండుటాకులు ఇదంతా వేసుకోండి. మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత విత్తనాలు నాటండి. దాంట్లలో అవి మొక్కలు ఎప్పుడైనా నాటుకోవచ్చు. ఇప్పుడు వేసేటప్పుడు అడుగుని ఇది వేయండి, ఇట్లా కదలకుండా ఉంటుంది. ఇట్లా వేసుకోండి అంతా, అట్లా అట్లా వేసి అంత అడుగుని వేసుకోండి. పైన ఏం అవసరం లేదు. పైన వేసినారనుకో ఇవి పెట్టుకున్నానండి, టెంకాయ చిప్పలు లేకుంటే. ప్లాస్టికే కదా అది, లోపల ఏముందిలే. ఇట్లా అన్నిట్లల్లో అదిరోంతా వేసేయండి గడ్డి అంతా. ఇంతో కానీ కొంచెం దాంట్లో కొంచెం నిన్న గోంగూర పెరిగింది కదండి, అది కానీ వస్తున్నాయి. ఎండిపోతుంది, ఏముండదు, అంతా అయిపోతుంది. ఒక నెల ఉంటే అంతా కంపోజ్ అయిపోతుంది లోపల. మనకేం అవసరం కదా. వేసి మట్టి వేయండి. మళ్ళీ 15 రోజులు 20 రోజుల తర్వాత దీంట్లో మొక్కలు నాటుకోండి, అప్పుడు బాగుంటాయి. ఇదంతా వేసుకోవాలి. మట్టిని అంతా తొగాలండి బాగా. తొక్కుంటే గడ్డ గట్టిపోతుంది కదా, బాగుండదు. అడుగున వేసినా ఆడిపోతుంది మనకే కదా, మన చెట్లకే. ఏమవుతుంది, ఏం కాదు. ఇట్లా వేసుకోండి, అన్నిట్లలో వేయండి. అన్నిట్లలో వేసినారు కదా, ఈ మట్టి ఎత్తుకొని ఇది పెట్టినానండి. ఇది డబ్బా ఇట్లా ఎత్తి అంత కొట్టినానండి, అంత నున్నంగా సన్నగా చేసేసి ఇంకా ఇప్పుడు మట్టి పోసుకోవాలి. నేను ఒక్కదాన్నే అంతా చేసుకుంటానండి. ఎప్పుడైనా ఎవ్వరు ఉండరు, ఒక్కదాన్నే అన్ని పనులు చేసుకుంటా. అంటే కొంచెం పెద్దదాన్ని కదండి, ఆరోగ్యం బాగుండదు. గుండెకు సెంట్ వేయించుకునే కానీ అయినా చేస్తా అంట. ఏమి ఇది ఒకటి చేసుకుంటా అంటే వీడియోలు తీసి పెట్టుకున్నాంలే. వీళ్ళు ఎక్కడన్నా దూరం ఉంటారు కదా, వీడియోలన్నా చూస్తాను. అందరూ చూడండి, అందరూ లైక్ చేయండి. అమ్మను కదండి, మీ అమ్మలాగానే నేను ఒక అమ్మను. అయితే టెర్రస్ గార్డెన్ అమ్మనని పెట్టుకునే. అమ్మ అంటే నాకు ఇష్టం అన్నమాట, అందుకన్నా అయితే టెర్రస్ గార్డెన్ అమ్మనంట. సరేనా అండి. పసుపు అన్న కుళ్ళిపోయింది. ఇదంతా నేనే ఎత్తుకొని పోసుకుంటానండి. మళ్ళీ ఒకసారి ఆకులు వేస్తాను దీంట్లో. ఉన్నాయి, దండిగా ఉంది. మీరు ఇంకా పెద్ద తోటలు కాబట్టి మీకు ఇంకా దండిగా వస్తుంది. నాలంటే చిన్న తోట, మీ పెద్ద మిద్దె తోటలు కదా, దండిగా వస్తూ ఉంటుంది. చిన్న మిద్దె తోట కాబట్టి రోంతి వస్తుంది. వచ్చిన కాడికి లోపల వేసేసి ఆ మట్టిని మాత్రం ఇట్లా గడ్డలు అనేది నున్నంగా చేసేసి కొట్టి పెట్టినానండి. మనం తీసినప్పుడల్లా ఇట్లా మట్టిని కొట్టుకోవాలండి. మట్టిని బాగా చేసుకొని వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఆకు వేసుకోవాలి, మర్చిపోయింది. ఆకేసి దాని లోపల కొంచెం ఆకు వేయండి. నేను మర్చిపోయినా, మీతో చెప్తా. ఏందో ఇలా ఒక ఉన్నాయా, దీనిపైన మళ్ళీ మట్టి వేస్తా. ఇట్లా ఆకులు వేసుకుంటా, ఒకసారి ఆకులు ఒకసారి మట్టి. నాకులే ఎక్కువ లేవు కాబట్టి అడుగున వేసినానండి. ఎక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు మీరు. నాకు ఎక్కువ లేదు, అందుకని కొంచెం ఉంది కాబట్టి కొంచెం వేసుకుంటాను. సరేనా. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ కొంచెం మట్టి వేయండి. ఈ మట్టిలోనే దీన్ని కలిపినానండి, అంత గడ్డిని కానీ కలిపి వేసేసుకుంటా అంట. ఈ 2 ఆకులు, ఆ 2 ఆకులు, ఈ పుల్లలు, ఆ పుల్లలు వేస్తే అదే పొడి అయిపోతుంది. అదంతా కంపోజ్ అయిపోతుంది. మళ్ళీ కాకుండా ఏముండదు. ఇట్లా పెట్టినామనుకో సార్, దాంట్లో ఎంత నిన్న మట్టి ఏం పోయాల్సిన అవసరం లేదు. అదే అది కానీ రోజంతా అవుతుంది. మళ్ళీ చూడండి ఎంత ఉందో. ఇదంతా పోస్తాం కదా, ఇంకా బాగుంటుంది సత్వ. దీనికోసం అన్నిటికి పోసేసి పోయి స్నానం చేద్దాంలే అని వచ్చినాయి. ఇంతేనండి, రోజు ఒక పని చేసుకుంటా అంట. ఎప్పుడు అబ్బుతే అప్పుడు ఆ మట్టి కుమ్మలిచ్చి మళ్ళీ ఎర్ర మట్టి పోసుకోవడము. ఏముంది ఇంకా అంతకు తప్పించిన జీవితం ఎట్లుంది అంటే ఏం చేయలేం. ఎవరి కష్టాలు వాళ్ళు పడాల్సిందే ఈ కాలం అంతా. వాళ్ళ పిల్లలు పాపం వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతుంటారు. మేము ఏమన్నా దూరం ఉంటామా, వాళ్ళ కష్టాలు వాళ్ళే అన్నీ అనుకుంటా ఉంటాం. చేసుకుంటా అంట ఏదో ఒకటి. ఇట్లా చూడండి, ఇప్పుడు మళ్ళీ గడ్డేస్తాను.
అట్లా వేసి మట్టి వేయండి, బాగా అవుతుంది. దీంతో గోంగూర దాంట్లో వేస్తాను, దీంతో పెట్టేస్తున్నా. అన్నీ నిన్న కోసినట్టండి, ఈరోజు పచ్చడి వేస్తానండి, రాత్రికి వేసి చూపిస్తా. ఇట్లా అంతా కోసేసుకుంటే ఇవన్నీ నీళ్ళు పట్టి ఒక 15 రోజులు ఉన్నాక దీంట్లో మొక్కలు నాటడమో విత్తనం వేయడమో ఏదో ఒకటి చేద్దాం. ఇట్లనే అండి నేను ఎప్పుడు కట్టుకోవాలంటే ఏమంత వేయను, కానీ చెక్కలు వేస్తా. ఇప్పుడు మాత్రం దీనికి ఇది వేస్తా, ఏంది చెక్కలు వేస్తా కదా. ఇప్పుడు ఎంటాకులు గడ్డి గాదం అంతా వేసేస్తా. గడ్డి గాదం మా భాష వేరేనా, మేము ఇంతే అండి మాట్లాడేది. ఇది కూడా ఇదంతా ఎత్తాల, పన్నెండు పోసి పెట్టి మళ్ళీ దీంతో అయితే కట్టేస్తున్నాం. దీంతో ఎక్కువ గడ్డి పడింది, లాస్ట్ గుళ్ళకి వద్ద అన్నిటికి పోతుంది. ఇదంతా లోపల ఉంది కదండి, 15 రోజులు ఉంటే ఈ మట్టి కిందికి పోతుందా, అప్పుడు మీరు మొక్కలు నాటుకోండి. అప్పుడు మొక్కలు నాటితే బాగా వస్తాయి అన్నమాట. పెరిగి ఎండేసినట్టన్నీ మొత్తం వేసేసిన లోపలనే. కొంచెం మట్టి కొంచెమే పోయా, ఇంత పోసినా కానీ మళ్ళీ ఉండదండి, రోంత అయిపోతుంది. మెలకు వెళ్ళగా వేసేస్తున్నా, అన్నీ వేసినాయి. అంతేనండి, ఇంత కోసినా కదా. మనం కొంచెం వాడిపోయినది ఉంటే నేను కోసుకోపోయినా కొంచెం వేసుకున్నానా, ఇంకా కొంచెం పట్టి మిగిలిపోయింది. ఇంకొక దాంట్లో అంతేనండి. ఇదంతా ఎత్తి ఇంకా పోసేసి ఇంత నానాక మందులు అంట అయ్యంట, యాప పిండి వేసుకోండి, చెక్కలు వేసుకోండి. చెక్కలు తెచ్చుకున్నప్పుడు యాప పిండి కానీ తెచ్చుకొని దాంట్లో వేసేసుకుంటే అయిపోయాయి. మళ్ళీ నానాక ఇవన్నీ వేసి అట్లా చేసుకోవాకండి, శుభ్రంగా చేసుకోండి, నీట్గా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. అందరూ ఆరోగ్యం కోసమే కదా మీరు మిద్దె తోట చేసేది. మళ్ళీ మధ్యలో అవన్నీ వేయొద్దండి, మీ ఇష్టం లేండి. మళ్ళీ నేను చెప్పేదానికి అది కాదు, మంచిగా చెప్తున్నా, మీ ఇష్టం, అది ఏమైనా వేసుకోండి, చెప్పింది పొరపాటు అయితే. నేనైతే అంతే. మా నాయన అప్పుడు మేము చేలల్లో, మాకు చేలు ఎక్కువ లేదు, తోటలు తక్కువ. చేలే మా నాయన జొన్నలోనే అలసంద, ఇప్పుడు శనక్కాయ వచ్చే శనక్కాయ చెట్లు వారమ్మడి, కంది చెట్లు వారమ్మడి, శనక్కాయలోనే కంది వేస్తారు, కంది చెట్లు వారమ్మడి అలసంద వేస్తారు. అలసందలు అవుతాయి, కందులు అవుతాయి, కందికాయలు కోసుకోవచ్చు, అలసందకాయలు కోసుకోవచ్చు, అన్నీ కోసుకోవచ్చు. అట్లా రకరకాలు వేసుకుంటారు. దాంట్లోనే జొన్నలు పెసర వేయచ్చు, కంది వేయచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. ఒకే పంట కాకుండా అప్పుడు అట్లా చేసేవాడు మా నాయన. అంతే, మా నాయన తోట పోతే పెసరకాయలు బాగా ముదురు పెసరకాయలు మేము పోకుండా మా నాయన కోసుకొని జోగి నిండా, పెద్ద జోగి కదా వాళ్ళు ఎక్కాలప్పుడు తీసుకొని వచ్చి మాకు పెడుతున్నాడు. అది నాయన ప్రేమ అంటే, తండ్రి ప్రేమ. మా నాన్న చాలా, మా అమ్మ లేదు చిన్నప్పుడు, నాకు చనిపోయింటే మా నాన్న చూసుకున్నాడు, బాగా చూసుకున్నాడు. మాకు 2 అన్నయ్యలు, ఒక తమ్ముడైతే బాగా చూసుకున్నారు వాళ్ళు. కానీ ఒక అక్క ఉంది, పెద్దోళ్ళేం రండి, ఇంత వయసైనా. ఒక తమ్ముడు, ఒక అన్న, చనిపోయినాడు అటాక్ వచ్చి. మంచిగా చూసుకుంటారండి. ఎవరి కథలు కావటం మా వాళ్ళకందరికీ బాగుంటారు. సరేనా? మా నాయన అట్లా సేద్యాలు చేసుకుంటా, సేద్యాలు చేయడంటే మా నాయన ఏం చేయడు, చేపించన్నాడు. మా పల్లెల్లోనే తోటలు, నల్ల రాయుడు భూములు, అన్నీ నల్ల రాయుడు భూములు. ఇప్పుడు
అందరికీ ఉన్నాయి, మా అన్నోళ్ళకి భూములు, మా అన్నోళ్ళకు ఉన్నాయి, మాకే లేదు, మా అన్నోళ్ళకు ఉన్నాయి. కానీ మా అన్నోళ్ళు ఏం చేసుకోరు పాపం, ఊరికి బీళ్ళు ఉన్నాయి. వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళు, వ్యాపారాలు, భూములు చేసేవాడు రాదు మా అమ్మకు. మా అన్న జాబ్ చేసేవాడు, పిల్లలు కానీ జాబ్ చేస్తున్నారు, అందరు జాబ్ లేదు. నాకైతే భూమి అయితే లేదు, అందుకే ఇప్పుడు తోట చేసుకుంటాను. భూమి అంటే భూమి చేసుకునే దాన్ని లేదు, చేతులు వణుకుతున్నాయి. సరేనండి, బాయ్ అండి, ఉంటానండి.